దేశవ్యాప్తంగా మామిడికాయల ఎగుమతికి చిత్తూరు జిల్లా మరియు చుట్టుపక్కల గ్రామాలు పెట్టింది పేరు. అలాంటి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు ఇప్పుడు కష్టకాలమే అని చెప్పాలి. దాదాపుగా గత సంవత్సరం నుండి మామిడి పూత కోసం మామిడికాయల దిగుమతి ఎక్కువ రావడానికి రైతులు పలుమార్లు మందులు పిచికారీ చేశారు. కానీ ఇప్పుడు కొన్ని చెట్లల్లో అయితే పూతే కనపడక నిస్తేజంగా ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు కొట్టినా కొన్ని చెట్లకు పూత రాకపోవడంతో దిగులు పడుతున్నారు. కొన్ని చెట్లలో అయితే పూత నిండుగా ఉన్నా అది చివరి వరకు అలాగే ఉంటుందో లేదంటే నేల రాలి దాదాపు 20-30% నిలబడి కాయలు కాస్తాయో అన్న ఆందోళనలో వారున్నారు. ఈసారి మామిడి పంట దిగుమతులు తగ్గి రైతులను కష్ట నష్టాలు పాల్చేస్తుందా, లేదంటే వారి పాత అప్పులతో సహా లెక్క తేల్చేలా పంట విరగ కాస్తుందా అన్న ఆందోళన రైతుల్లో ఉంది. వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్న పూత పూర్తిగా చెట్లలో నిలబడక చివరికి ఏమవుతుందో అన్న ఆందోళనలు రైతుల్లో నెలకొని ఉన్నాయి. అంతేకాక చిత్తూరు జిల్లా రైతులకు మరో కొసమెరుపు ఉంది. పంట విరగ కాసి కూడా కోత సమయంకు ముందే ఎక్కడ ఉంటాయో ఎలా వస్తాయో తెలియదు. గజరాజుల గుంపు మళ్ళీ సంచరించి చెట్ల కొమ్మలను విరిచి కాయలను నేలరాలిస్తే దానికి మించిన తలాభారం మరేది ఉండదని వారు ఆందోళనలో ఉన్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.